ఇదిలా ఉంటే కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించి అన్యాయం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల చేతిలో చెప్పు దెబ్బలు తప్పవన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. తమ వైఫల్యాల నుంచి తప్పించుకునేందుకు సీఎం రేవంత్ కేసీఆర్ పై ఎదురుదాడి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వంతో సీఎం రేవంత్ లాలూచీపడి ప్రాజెక్టులను అప్పగించారన్నారు జగదీష్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీస్తామని, ఎవరు ద్రోహులో తేల్చుకుంటామంటున్నారు జగదీష్ రెడ్డి. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రేవన్ అందిస్తారు. తెలంగాణకు జరుగుతుంటున్న అన్యాయానికి పాపాల భైరవుడు కేసీఆర్ అని చెప్పి రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నాడు. ప్రజలు నవ్వుకుంటారు. తెలంగాణ ప్రజలు 23 ఏళ్ళుగా తెలంగాణ పైన జరుగుతున్న ప్రతి అన్యాయానికి వ్యతిరేకంగా కొట్లాడింది కేసీఆర్. ప్రజలను ఏకం చేసింది కేసీఆర్ వచ్చిన తర్వాత నీళ్ళు వచ్చినాయా, కేసీఆర్ వచ్చిన తర్వాత న్యాయం జరిగిందా, కేసీఆర్ వచ్చిన తర్వాత పంటలు పెరిగినాయా, అంతకుముందే పెరిగినాయా, ఎవరిని అడిగినా కూడా చెప్తారు. పాపాల భైరవులు మీరు ఏదో మారువేషాలు వేసుకొని వచ్చి ఏదో మాట్లాడి తప్పించుకుందాం, ఏదో ఎదురుదాడి చేద్దాం అని ఒక పిచ్చి ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే మంత్రి హరీష్ రావు ఇద్దరూ కలిసి అంటే కేఎంఆర్బీకి అంటే గోదావరి కృష్ణా ప్రాజెక్టులను కూడా అప్పచెప్పి అంగీకారం ఇస్తూ కూడా సంతకాలు చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్తున్నారు. ఎందుకు ఇంతగా ఉలిక్కి పడుతున్నారు? దీంట్లోంచి తప్పించుకోవడం రేవంత్ రెడ్డితో సాధ్యం కాదు. అందుకే ఆ భయం మనకు స్పష్టంగా కనబడుతుంది. దాంతో ఎదురుదాడి చేసి తప్పించుకోవచ్చు అనుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి ఇంకా అధికార పక్షంలో ఉన్నాడు, ఆ విషయం మర్చిపోయినట్టున్నాడు. ఇప్పుడు నిర్వహణ నువ్వు చేస్తున్నావు, వాళ్ళ చేతికి పోతుందా తెలుస్తుంది కదా. అది కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిందా, నువ్వు వచ్చినాక జరిగిందా అర్థమైపోతుంది కదా. నువ్వు ఏదో మాట్లాడి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే ఎట్లా సాధ్యమవుతుంది? ధనదాహంతో ఈ రకమైన చర్యలకు పాల్పడ్డాడని చెప్పి రేవంత్ ఆరోపిస్తున్నాడు. ఈ చెత్తవాగుడు వాగుతూనే ఉన్నారు చాలా కాలం నుంచి వెళ్ళి, గది కూడా పట్టించుకోవట్లేదు ఇప్పుడు. కానీ అసలు విషయం నీవు కేఆర్ఎంబీకి మన ప్రాజెక్టులు అప్పగించడం అనే విషయం. ప్రత్యేకించి ఢిల్లీలో జరిగే సమావేశానికి ముఖ్యమంత్రిగా ఈయన వెళ్ళలేదు, ఇరిగేషన్ శాఖ మంత్రి వెళ్ళలేదు. కనీసం వీళ్ళు ఏం డైరెక్షన్ ఇచ్చిన విషయాన్ని కూడా బయటకు చెప్పలేదు. వీళ్ళు అక్కడికి వెళ్ళి అధికారులను పిలిచి సమీక్ష చేసి ప్రభుత్వం యొక్క లైన్ ఇది అని కూడా చెప్పి పంపలేదు. ఇందులో ఏదో జరిగింది. ముందే మరి ఢిల్లీతో మాట్లాడుకున్నాడా ఆయన, వేరే ఇంకా వేటి నుంచి రక్షణ పొందడం కొరకు, ఢిల్లీని ప్లీజ్ చేసుకోవడం కొరకు చేసుకున్న ఏర్పాటా ఇది? అసలు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా? రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నారు శాసనసభలో పూర్తిగా చర్చకు రెడీ అని చెప్తున్నారు. మీ ఎవరైనా కేసీఆర్ మొట్టమొదటి దీనిపైన చర్చ జరగాలి. ఓకే, ఇంకా చరిత్ర కూడా తీద్దామంటే ఇంకా సంతోషం. అన్ని చరిత్రలు తీద్దాం. మేము కొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నువ్వు కూడా ఇట్టానికి నువ్వు కాదు కదా మాకు సమయం ఇచ్చేది అసెంబ్లీలో. ఇప్పుడు ఇట్లేదో మాట్లాడి తప్పించుకొని పోదామని అనుకుంటే అది సాధ్యం కాదు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు తీరని అన్యాయం చేసినటువంటి బీఆర్ఎస్ నేతలు మళ్ళీ ప్రజల ముందుకు వెళ్లాలని ప్రయత్నం చేస్తుంది. ప్రజలు చెప్పుతో కొడతారని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. గ్యారంటీ చెప్పుతో కొడతారన్న భయానికే ఇప్పుడు ఉలికిపడబడుతున్నాడు. ప్రజలు చెప్పులు తీసుకొని రెడీ అవుతున్నారనే దాని భయానికే ఇప్పుడు ఉలికిపడి ఈ మాటలు మాట్లాడుతున్నాడు. కృష్ణా జలాల విషయంలో బీఆర్ఎస్ ఆట ఇప్పుడే ప్రారంభమైంది, ముందున్నది పండుగ అని చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నేతలకు ప్రజలు చెప్పుదెబ్బలు కొట్టడం ఖాయమని జగదీష్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్ టీవీ 9 నార్కెట్పల్లి.